హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో లేటెస్ట్గా వచ్చిన ఎక్స్క్లూజివ్ ఫిల్మ్ అప్డేట్స్ గురించి చూద్దాం. చూసే ముందు ఫ్రెండ్స్ మీరు చూసుకున్నట్టయితే రీసెంట్ వీడియోస్ రీచింగ్ అనేది చాలా డౌన్ అయితే ఉంది. ఎంత బెస్ట్గా కంటెంట్ ఇచ్చినా ఎక్కువ మెంబర్స్కి వీడియోస్ అయితే వెళ్ళడం లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్, మీ నుంచి సపోర్ట్ ఏంటంటే మీరు మర్చిపోకుండా ప్రతి ఒక్క వీడియోకి లైక్, షేర్, కామెంట్. మీరు ఎక్కువ లైక్స్, కామెంట్స్ అండ్ షేర్ చేయడం వల్ల ఎక్కువ మెంబర్స్కి వీడియోస్ అయితే రీచ్ అయితే అవుతాయి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ సపోర్ట్ అయితే చేయండి. అప్పుడే ఛానల్ అనేది తొందరగా 100Kకి రీచ్ అయితే అవుతుంది. సింపుల్గా వీడియో ఏం చేద్దాం వీడియో. ఫస్ట్ వన్, ప్రేమ మూవీ యాక్టర్ నివిన్ పౌలి. ఫ్రెండ్స్, ఇతని నుంచి డైరెక్ట్గా ఓటీటీ వెబ్ సిరీస్ అయితే రాబోతుంది. సిరీస్ టైటిల్ ఫార్మా. ఈ సిరీస్ని డిస్నీ ప్లస్ హాట్స్టార్లో రిలీజ్ చేయబోతున్నారు. సో సిరీస్ తీస్తున్న డైరెక్టర్ వచ్చేసి 2019 ఇయర్లో ఫైనల్స్ అని చెప్పేసి ఒక హిట్ ఫిల్మ్ అయితే తీస్తున్నారు, పిఆర్ అరుణ్. సో ఈ ఫార్మా సిరీస్కి సంబంధించి ప్రొడక్షన్ వర్క్ అనేది త్వరలోనే బిగించబోతున్నారు. నెంబర్ 2, విశాల్ అప్కమింగ్ ఫిల్మ్కి సంబంధించి ఒక ఎక్సైటింగ్ అప్డేట్ అయితే రివీల్ చేశారు. మూవీ నుంచి అఫీషియల్ టీజర్ అలానే ఫస్ట్ లుక్ పోస్ట్ అని త్వరలోనే రివీల్ చేయబోతున్నారు. ఈ మూవీకి డైరెక్టర్ హరి. నెంబర్ 3, వరుణ్ తేజ్ అండ్ మానుషి చిల్ల లీడ్లో వస్తున్న ఫిలిం ఆపరేషన్ వ్యాలంటైన్. ఈ మూవీకి సంబంధించి ఓవరాల్ షూటింగ్ అనేది ఫినిష్ చేసుకున్నారు. ఇది బైలింగ్వల్ ఫిలిం, తెలుగు అండ్ హిందీ లాంగ్వేజ్. డిసెంబర్ 8కి థియేటర్స్ రిలీజ్ అయిపోతున్నారు. నెంబర్ 4, కళ్యాణ్ రామ్ గారి నుంచి 21st ఫిలింకి సంబంధించి పూజ లాంచ్ ఈవెంట్ అనేది జరిగింది. ఈ మూవీకి ప్రొడక్షన్ బ్యానర్ అశోక క్రియేషన్స్ అండ్ ఎన్టీఆర్ ఆర్ట్స్. ఫిలింకి డైరెక్టర్ వచ్చేసి 2016 ఇయర్లో రాజా చేయి వేస్తే అని చెప్పేసి ఒక ఫిలిం అయితే తీస్తున్నారు, ప్రదీప్ చిలుకూరి. సో ఆ ఫిలిం తర్వాత ఈ ఫిలిమే డైరెక్టర్ గారు డైరెక్ట్ చేయడం. అయితే ఈ ఫిలిం వచ్చేసి బిగ్ బడ్జెట్ ఫిలింగా మన ముందుకైతే వస్తుంది. ఇందులో లీడ్ కాస్ట్గా వచ్చేసి కళ్యాణ్ రామ్ అండ్ సాయి మాంజ్రేకర్ అయితే యాక్ట్ చేస్తున్నారు. మూవీకి సంబంధించి ప్రొడక్షన్ అండ్ షూటింగ్ వర్క్ అనేది స్టార్ట్ అయితే చేశారు. ఇంకా మోర్ డీటెయిల్స్ అనేవి ఫ్యూచర్లో రివీల్ చేయబోతున్నారు. నెంబర్ 5, రోహిత్ శెట్టి ఫిలిం సింగం అగైన్. ఈ ఫ్రాంచైజ్లో టైగర్ ష్రాఫ్ కూడా జాయిన్ అయితే కాబోతున్నారు. కాప్ రోల్లో ఈ మూవీలో మనకి కనబడబోతున్నారు. ఐ థింక్ ఈ మూవీని మనకి తెలుగు వర్షన్లో కూడా తీసుకొని వస్తారేమో అనిపిస్తుంది. నెంబర్ 6, కల్ట్ బ్లాక్ బస్టర్ బేబీ. ఫ్రెండ్స్, మీకు రీసెంట్ వీడియోస్లో చెప్పాను కదా, ఇలా కాంబో అనేది అగైన్ రిపీట్ అయితే కాబోతుంది. ఆనంద్ దేవరకొండ అండ్ వైష్ణవి. న్యూ ఫిలింకి సంబంధించి న్యూ పోస్టర్ అయితే రివీల్ చేశారు. మూవీ షూటింగ్ వర్క్ వచ్చేసి స్టార్ట్ అయితే చేశారు. అయితే ఫ్రెండ్స్, ఈ మూవీకి రైటర్ అండ్ డైరెక్టర్ వచ్చేసి బేబీ మూవీ తీసిన డైరెక్టర్ గారు ఈ మూవీకి స్టోరీ రైటర్గా వర్క్ చేశారు. అండ్ డైరెక్టర్ వచ్చేసి రవి నంబూరి. ఇతను కొన్ని తెలుగు మూవీస్ అయితే తీస్తున్నారు. ఇతని డైరెక్షన్లో ఈ ఫిల్మ్ అయితే వస్తుంది. సో డైరెక్షన్ పక్కన పెట్టేస్తే స్టోరీ మాత్రం బేబీ మూవీ తీసిన డైరెక్టర్ గారు అందించారు కాబట్టి స్టోరీ కంటెంట్ అయితే బాగుంటుంది. ఇంకా డైరెక్షన్ విధానం రవి నంబూరి గారు చూసుకోవాలి. అయితే ఫ్రెండ్స్, ఈ మూవీ ప్రొడక్షన్ వర్క్ అనేది స్టార్ట్ అయితే అయింది. రిలీజ్కి సంబంధించి కన్ఫర్మ్ కూడా చేశారు. 2024 ఇయర్లో రిలీజ్ చేయబోతున్నారు. సమ్మర్లో బిగ్ స్క్రీన్లో వస్తుంది. నెంబర్ 7, న్యాచురల్ స్టార్ నాని అండ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ. ఇది సెకండ్ కాంబో. సో ఇలా కాంబో ఫిలింకి సంబంధించి అనౌన్స్మెంట్ వీడియో అయితే రిలీజ్ చేశారు. పూజ లాంచ్ ఈవెంట్ వచ్చేసి అక్టోబర్ 24కి జరగబోతుంది. నెంబర్ 8, శివకార్తికేయన్ అండ్ సాయి పల్లవి లీడ్లో వస్తున్న ఫిలిం. రీసెంట్గానే కాశ్మీర్ షెడ్యూల్ అనేది ఫినిష్ చేసుకున్నారు. సో దాని తర్వాత బిగిన్ అవుతున్న సెకండ్ షెడ్యూల్ ఇది. సో చెన్నైలో షెడ్యూల్ వచ్చేసి బిగిన్ చేశారు. నా షూటింగ్ వర్క్ అనేది జరుగుతుంది. నెంబర్ 9, భగవత్ కేసరి. ఫ్రెండ్స్, ఈ మూవీకి 2 డేస్కి వచ్చిన వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ గురించి చూసుకున్నట్టయితే ఫస్ట్ డే గురించి మనకు తెలుసు 30+ CR వరకు వచ్చింది. ఇంకా సెకండ్ డే వచ్చేసి 20+ CR వరకు రావడం జరిగింది. ఇంకా 2 డేస్కి వరల్డ్ వైడ్గా వచ్చిన గ్రాస్ వచ్చేసి 51.12 CR వరకు ఇప్పటివరకు ఈ మూవీకి కలెక్షన్స్ అయితే వచ్చున్నాయి. నెంబర్ 10, మంగళవారం. మూవీ నుంచి అఫీషియల్ ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. ట్రైలర్ కట్ అనేది చాలా అద్భుతంగా రెడీ చేశారు. మూవీ మీద హోప్స్ అయితే పెంచింది. ట్రైలర్ చూడగానే అర్థమవుతుంది మూవీలో డైరెక్షన్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ అండ్ హారర్ సీన్స్ కానీ, థ్రిల్లింగ్ సీన్స్ కానీ చాలా అద్భుతంగా డైరెక్టర్ గారు తీశారు అని చెప్పేసి. డైరెక్టర్ గారి నుంచి ప్రీవియస్గా మనకి RX100 అండ్ మహాసముద్రం మూవీస్ అయితే వచ్చినాయి. RX100 గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కరికి తెలుసు, అదొక బ్లాక్ బస్టర్ మూవీ. ఇంకా మహాసముద్రం అనుకోండి, అది ఫ్లాప్ అయితే అయిపోయింది. చాలామంది దాన్ని చూసి కూడా ఉంటారు.
ఉంటారు. ఇంకా ఈ మంగళవారం మూవీ ఆఫీషియల్ ట్రైలర్ చూడంగానే పక్కా బ్లాక్ బస్టర్ అనిపిస్తుంది. ఒక హారర్ థ్రిల్లర్ ఫిల్మ్ని మన ముందుకైతే తీసుకొని వస్తున్నారు. బట్ స్టోరీ విషయానికి వస్తే రొటీన్గానే ఉంటుంది అనిపిస్తుంది. బట్ తీసే విధానం అనేది బాగుంటుంది అనిపిస్తుంది. ట్రైలర్లో అలాంటి కంటెంట్ అయితే మనకి చూపించారు. సో చూద్దాం ఓవరాల్గా ఫిలిం అయితే ఎలా ఉంటుందో. మనకి అతి త్వరలోనే నవంబర్ 17కి రిలీజ్ చేస్తున్నారు కాబట్టి సో ఈ ట్రైలర్కి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 4.5 out of 5. నెంబర్ 11 చియాన్ విక్రమ్ అండ్ మాలవిక మోహనన్ లీడ్లో వస్తున్న ఫిలిం తాంగలాన్. డైరెక్టర్ పారంజిత్, మూవీకి మ్యూజిక్ జీవి ప్రకాష్ గారు అందిస్తున్నారు. ఫ్రెండ్స్ ఈ మూవీ నుంచి ఎక్స్క్లూజివ్ న్యూస్ ఏంటంటే మూవీ నుంచి మనకి ఫస్ట్ అఫీషియల్ టీజర్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. దసరా స్పెషల్గా టీజర్ అయితే అవుట్ అవుతుంది. నెక్స్ట్ వీక్ అయితే వస్తుంది. అయితే ఫ్రెండ్స్ ఈ మూవీ నుంచి మనకి ఆల్రెడీ ఒక స్మాల్ గ్లిమ్స్ అయితే వచ్చింది. సో గ్లిమ్సే మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే పెంచింది. సో ఈ టీజర్ కట్ అనేది మనం ఒక 2 minutes అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో చియాన్ విక్రమ్ గారి లుక్ అనేది ఈ మూవీలో ఎక్సలెంట్గా కనబడబోతుంది. తెలుసు కదా, ఒక ట్రైబల్ మ్యాన్గా మనకి కనబడబోతున్నారు. సో టీజర్ కంటెంట్ అయితే ఎంత మాత్రం ఉంటుందో చూద్దాం. నెంబర్ 12 డెవిల్ మూవీ నుంచి మరొక న్యూ క్యారెక్టర్ స్టిల్ అయితే రివీల్ చేశారు. మీకు పైన డిస్ప్లే ఉంది ఫ్రెండ్స్, అదే ఆ పోస్టర్ వచ్చేసి. నెంబర్ 13 డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి. ఇతని నుంచి న్యూ ఫిలింకి సంబంధించి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చింది. తిను మహాభారతాన్ని అయితే తీస్తున్నారు. అది కాకుండా 3 partsగా ఫిలింని తీస్తున్నారు. ఇంకా స్టోరీ వచ్చేసి ఒక నోవెల్ స్టోరీ ఆధారంగా స్క్రిప్ట్ అయితే రెడీ చేస్తున్నారు. ఫిలిం టైటిల్ వచ్చేసి పార్వా అండ్ ఎపిక్ టేల్ ఆఫ్ ధర్మ. ఇదైతే కన్ఫర్మ్ అయితే చేశారు. సో ఇదొక హిస్టారికల్ డ్రామా ఫిలింగా మహాభారతాన్ని ఇప్పుడు మన ముందుకు వివేక్ అగ్నిహోత్రి గారు 3 partsగా ఫిలింని తీస్తున్నారు. లైక్ ఇది పాన్ ఇండియా ఫిలింగా ఉండవచ్చు. నెంబర్ 14 గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్ బ్యానర్ నుంచి 51st ఫిలిం టైటిల్ అనౌన్స్మెంట్ టుమారో మార్నింగ్ 11:07 AM రివీల్ చేయబోతున్నారు. నెంబర్ 15 అమెజాన్ ప్రైమ్ వీడియో నుంచి వస్తున్న ఒరిజినల్ సిరీస్ ఇండియన్ పోలీస్ ఫోర్స్. ఈ సిరీస్ తీసిన డైరెక్టర్ వచ్చేసి రోహిత్ శెట్టి. సో రోహిత్ శెట్టి గురించి మీకు తెలుసు కదా, ఇందులో బిగ్ కాస్టే యాక్ట్ చేశారు. సిద్ధార్థ్ మల్హోత్రా, శిల్పా శెట్టి అండ్ వివేక్ అభిరాయ్. ఇంకా మెయిన్గా కేమియో రోల్స్లో వచ్చేసి అజయ్ దేవ్గన్, అక్షయ్ కుమార్, రణ్వీర్ సింగ్ అలానే దీపిక కూడా ఇందులో యాక్ట్ చేశారు. సో ఇదొక బిగ్ వెబ్ సిరీస్గా మన ముందుకు వస్తుంది. సిరీస్కి సంబంధించి పోస్టర్ అలానే రిలీజ్ డేట్ కూడా కన్ఫర్మ్ చేసుకున్నారు. మనకి 2024 January 19కి ప్రీమియర్ అయితే చేయబోతున్నారు. మల్టిపుల్ లాంగ్వేజెస్. నెంబర్ 16 లోకేష్ కనకరాజ్ అండ్ రజనీకాంత్ గారి కాంబో ఫిలిం. ఈ మూవీ షూటింగ్ వర్క్ వచ్చేసి నెక్స్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేయబోతున్నారు. అయితే ఫ్రెండ్స్ ఒక స్ట్రాంగ్ బజ్ అయితే వచ్చింది ఈ మూవీలో విలన్ గురించి. సో పృథ్వీరాజ్ సుకుమారన్ గారిని విలన్ రోల్లో తీసుకోవడానికి ట్రై చేస్తున్నారంట. ఇది ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదు, ట్రై చేస్తున్నారంట అంతే. నెంబర్ 17 మమ్మూటి గారి న్యూ ఫిలిం బ్రహ్మయుగం. ఈ మూవీకి సంబంధించి ఓవరాల్ షూటింగ్ వర్క్ అనేది ఫినిష్ చేసుకున్నారు. నౌ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లోకి వెళ్ళడం జరిగింది. ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అనేది చాలా ఎక్కువగా అయితే ఉందంట. సో మనకి 2024 బిగ్ స్క్రీన్లో ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 18 సోనీ పిక్చర్స్ అండ్ యాపిల్ TV+ వారి ఒరిజినల్ ఫిలిం నెపోలియన్. మూవీ వచ్చేసి యాక్షన్ బయోగ్రఫీ హిస్టారికల్ వార్ డ్రామాగా అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ మూవీ థియేటర్స్లో November 24th అయితే కన్ఫర్మ్ చేశారు. ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజెస్. నెంబర్ 19 ఫియర్ ది వాకింగ్ డెడ్ సీజన్ 8. ఇది ఫైనల్ సీజన్. టోటల్ 12 ఎపిసోడ్స్ వరకు అయితే ఉన్నాయి. ఇప్పటి వరకు 6 ఎపిసోడ్స్ని రిలీజ్ చేస్తున్నారు. సో సిరీస్ వచ్చేసి యాక్షన్ థ్రిల్లర్ జాంబీ అటాక్ హారర్ మిస్టరీగా ఉంటుంది. సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో అయితే ఉంది. సో దీని గురించి న్యూస్ ఎంటర్టైన్మెంట్స్ మనకి ఆల్రెడీ రిలీజ్ అయిన 7 seasonsకి వచ్చేసి హిందీ తమిళ్ ఆడియోస్ అయితే ఉన్నాయి. సో సీజన్ 8కి సంబంధించి తమిళ్ హిందీ ఆడియోస్ డబ్బింగ్ అనేది ఫినిష్ అయితే అయిపోయింది. త్వరలోనే యాడ్ అయితే చేయబోతున్నారు, వెయిట్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ అప్డేట్స్ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇచ్చి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికైతే ట్రై చేయండి. మరికొన్ని ఎక్స్క్లూజివ్ ఓటీటీ అండ్ ఫిల్మ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.